Hey everyone, if you want live interactive classes or English tutorials with subtitles, please follow the links I have provided in the description of this video. ప్రెస్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం పైథాన్ సంబంధించిన ఇంట్రడక్షన్ తెలుసుకోబోతున్నాము. ఓకేనా? అంటే ఈ క్లాస్లో మనం పైథాన్ నేర్చుకోవడానికి ఎవరు ఎలిజిబుల్? ఓకే. సో ఈ ఈ క్లాస్తో పాటు అంటే పైథాన్తో పాటు ఇంకా ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది, వాటి యొక్క అవసరం ఏంటి, అండ్ నెక్స్ట్ దీనిలో కోడింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏ లెవెల్ ఆఫ్ కోడింగ్ అయితే మనకు సరిపోతుంది, అదేవిధంగా పైథాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము. ఓకే. సో ఈ క్లాస్లోకి మనం ప్రొసీడ్ అయ్యే ముందుగా మనం ఈ కోర్స్ యొక్క కంటెంట్ని ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది మన పైథాన్ కోర్స్ యొక్క కంటెంట్. సో ఇది ఫస్ట్ వాట్ ఈస్ పైథాన్, హూ అండ్ వెన్ ఇన్వెంటెడ్, when it was available to the public, and current version, what is the current version of this one. Okay, so these are the some topics which we are going to cover in upcoming sessions. Okay, today we are only introducing in what is python. Okay, and యాక్చువల్లీ ఈ క్లాస్ అనేది మీకు ముందుగా చెప్పుండాల్సింది, బట్ ఈ క్లాస్ అంటే కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఈ కోర్సు వల్ల మనకి, అంటే ఇది కోర్స్ మనకి ఎలిజిబులా కాదా, ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి కొంతమందికి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో మనం ఇంతకుముందు ఆల్రెడీ పైథాన్ మీద ఈ మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో కొన్ని టాపిక్స్ కవర్ చేశాము. ఓకే, ఆ టాపిక్స్ కూడా ఇక్కడ నేను టిక్ మార్క్తో మెన్షన్ చేశాను ఏమేమి టాపిక్స్ కవర్ అయ్యాయని. అదేవిధంగా మన ఇంగ్లీష్ ఛానల్లో ఇంకా అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి దీనిలో ఎక్కువ టాపిక్స్ అనేవి కవర్ అయ్యాయి, ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసాము. సో దీనిలో ఇంకా కవర్ అవ్వాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఓకే, ఇది కూడా మన ఇదంతా కూడా మన కోర్సు యొక్క సిలబస్. ఓకే, సో ఇంకా డిలే ఏమీ లేకుండా మన క్లాస్ని మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అబౌట్ పైథాన్, రైట్? ఓకే, సో ఈ పైథాన్ ఫస్ట్ ఈ కోర్స్ అనేది ఎవరి కోసం డిజైన్ చేశారంటే, దిస్ కోర్స్ ఈజ్ designed for this course is designed for who, ఎవరైతే ఐటీ బ్యాక్గ్రౌండ్, ఓకేనా, ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఓకేనా, ఎవరైతే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్, ఈ ఎంప్లాయీస్, ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఎవరైనా సరే ఈ కోర్సు నేర్చుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారం ఇప్పుడు కొన్ని సెంట్రల్ సిలబస్ స్కూల్స్లో కానీ కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్స్లో మనకి 6th క్లాస్ నుంచే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో వాళ్ళు ఒకేసారి డెప్త్ కాలంలో చిన్న చిన్నగా వెళ్తారు, మనంతా ఫాస్ట్గా అర్థం చేసుకోరు కాబట్టి. సో మామూలుగా అయితే 6th క్లాస్ నుంచి కూడా వాళ్ళకి టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? ఎవరైతే వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ వస్తుందో, అదేవిధంగా ఎవరైతే
ఎవరికైతే బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది వస్తుందో వాళ్ళకు కూడా ఈ కోర్సు డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ, దీనిలో మనకి మెయిన్గా ఫస్ట్ ఎవరు ఎక్కువ చూస్ చేసుకుంటారు ఈ కోర్స్ అంటే ఐటీ స్టూడెంట్స్. ఐటీ అండ్ నాన్ ఐటీ. ఫస్ట్ అయితే ఐటీ స్టూడెంట్స్, తర్వాత నాన్ ఐటీ స్టూడెంట్స్. నాన్ ఐటీ స్టూడెంట్స్ ఎందుకు ఇది చూస్ చేసుకుంటారంటే అందరికీ కూడా ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్కి, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్కి ఎక్కువ ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి, సో వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ని నాన్ ఐటీ నుంచి ఐటీలోకి స్విచ్ చేసుకుంటున్నారు. ఓకేనా. నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నారు అనమాట. ఓకే. సో నాన్ ఐటీ ట్రైనీస్. అదేవిధంగా ఇంకా ఈ కోర్సు ఎంప్లాయీస్ ఎవరైతే నా నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది మార్కెటింగ్ కానీ, కొంతమంది వేరే వేరే పబ్లిషింగ్ నుంచి కానీ, లేదంటే వేరే వేరే ఫీల్డ్ టీచింగ్ నుంచి కానీ, వేరే వేరే ఫీల్డ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఆ, ఇంకా ఐటీ ఎంప్లాయీస్ అంటే ఐటీ ఎంప్లాయీస్లో మనకి పైథాన్ మీద చేసే వాళ్ళే కాకుండా మిగతా కొంతమంది ఎస్క్యూఎల్ మీద జాబ్ చేస్తుంటారు ఐటీలోనే. అదేవిధంగా కొంతమంది సైబర్ సెక్యూరిటీ అని, కొంతమంది ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని. ఓకేనా. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కొంతమంది జావాతో చేస్తుంటారు. ఓకేనా. సో ఇంకా టెస్టింగ్ అని చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి కదా ఐటీలో, ఒకటని కాకుండా. సో వాళ్ళందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే వాళ్ళు కెరీర్ని వాళ్ళ ఉన్నటువంటి ప్రజెంట్ టెక్నాలజీ ఆర్ ఫీల్డ్ నుంచి పైథాన్లోకి చేంజ్ రావాలనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా 1 minute. సో ఓకే. ఆ, వాళ్ళందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఆ, ఎవరైతే ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో పైథాన్ మీద వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే పైథాన్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, పైథాన్ మీద ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకు ఆల్రెడీ వాళ్ళు పైథాన్ మీద జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఆ, మీకు పైథాన్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫర్ సపోజ్ చూపిస్తాను ఆగండి. మీకు నీకు naukri.com ఓపెన్ చేసి పైథాన్ మీద ఎలాంటి జాబ్స్ ఏవి ఉండే అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్. ఓకే. సో ఇక్కడ చూడండి. 1 minute. సో చూడండి అసలు మామూలుగా మనకు పైథాన్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే, సో 1,78,594 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ జాబ్స్లో అన్నీ కూడా ఓన్లీ ఓన్లీ ఒక్కదాని మీద ఉన్నాయంటే, అంటే ఒకే రకమైనటువంటి ఫీల్డ్ మీద ఉన్నాయంటే లేదు. సో చూడండి, పైథాన్ ఆటోమేషన్ ఇంజనీర్ ఎక్కువ ఇప్పుడు ఆటోమేషన్ మీద చాలా జాబ్స్ ఉన్నాయండి, అది కూడా పైథాన్ సంబంధించిన ఆటోమేషన్. ఓకేనా. సో ఆటోమేషన్ డిఫరెంట్ వేరు, ఆటోమేషన్ టెస్టింగ్ వేరండి. సో మోస్ట్లీ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ టెస్టింగే ఉంటుంది. ఓకేనా. సో ఆటోమేషన్ అనేది ఎక్కువ లైనక్స్తో చేస్తారు. అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్ అనేది పైథాన్తో కానీ, జావాతో కానీ, ఏవైనా ఇతర స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా చేస్తుంటారు. కానీ మోస్ట్ డిమాండింగ్ ఆర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ అండి. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి, ఇదేమో ఆటోమేషన్ టెస్టింగ్కి, ఇది కూడా సాఫ్ట్వేర్ డెవలపర్కి. నెక్స్ట్ డేటా సైన్స్, ఏడబ్ల్యూఎస్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, జావా డెవలపర్.
సో చూడండి, ప్రతి ఒక్కటి చాలా రోల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇందులో మీకు మనం ఈ టాపిక్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ పైథాన్ మీద ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోవాలని చెప్పాను కదా. సో ఎందుకంటే చాలా మందికి డెవలప్మెంట్ సైడ్ వెళ్లకుండా డెవలప్మెంట్ సైడ్ లో కొంచెం కోడింగ్ ఎక్కువ ఉందని చెప్పేసో, లేదంటే వాళ్ళకి నచ్చలేదనో, లేదంటే శాలరీ హైక్ కోసమో ఇంకో ఫీల్డ్ అయితే బాగుంటుంది మనకి అని చెప్పేసి స్విచ్ అవుతూ ఉంటారు. సో డెవలప్మెంట్ మీద నుంచి టెస్టింగ్ వైపుకి వస్తుంటారు, ఆటోమేషన్ టెస్టింగ్ కి. సో వాళ్ళందరూ కూడా ఆ వాళ్ళు డైలీ డెవలప్మెంట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటే ఆ వాళ్ళకి టెస్టింగ్ మీద రావాలంటే ముందు వాళ్ళకి పైథాన్ యొక్క బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి బాగా. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఓ ఎవరైనా సరే ఒక ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ వాళ్ళు వర్క్ చేసినటువంటి ఆ ఫీల్డ్ మీద ఫుల్ కమాండ్ ఉంటుంది. నార్మల్ వ్యక్తుల కన్నా కూడా ఆ ఆ ఫీల్డ్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ కమాండ్ ఉంటుంది, ఎక్కువ తెలుసుకొని ఉంటారు. ఓకేనా. కానీ వాళ్ళు వేరే ఫీల్డ్ లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ముందు ఆ ఫీల్డ్ యొక్క బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. ఆ ఫీల్డ్ యొక్క బేసిక్స్ తెలిసిన తర్వాత దాని మీద వర్క్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళు దీనిలో కూడా ఎక్స్పర్ట్ అవుతారు. ఓకేనా. సో అలా స్విచ్ అవ్వాలంటే కనుక ఫస్ట్ బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్ కూడా ఆ, ఎప్పుడో ఒక ఇది మన మామూలుగా జనరల్ కంటెంట్ అనుకోండి. ఫర్ సపోజ్ మీరు ఒక మూవీ అనుకోండి. మూవీ అయితే మీరు ఎప్పుడో ఒక 1 year బ్యాక్ చూసినటువంటి మూవీ కూడా మళ్ళీ కావాలంటే మీకు స్టోరీ చెప్పమంటే ఇవాళ చెప్పమంటే చెప్తారు. ఓకేనా. అలా కాకుండా సబ్జెక్ట్ మ్యాటర్స్కి వచ్చేసరికి ఎప్పుడో నేర్చుకున్నటువంటి కోర్సుల గురించి కానీ, ఎప్పుడో నేర్చుకున్నటువంటి స్కిల్స్ గురించి కానీ మీరు ఇప్పుడు చెప్పమంటే చెప్పలేరు, అంతా మర్చిపోతుంటారు. ఎందుకంటే మధ్యలో మీరు దాన్ని యూస్ చేసి ఉండరు. ఓకేనా. దాన్ని యూస్ చేసి ఉండరు. అదేవిధంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ, వాళ్ళ అంటే వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు ఉన్నారా లేదా అనేది మాత్రం వాళ్ళు చూసుకుంటారు తప్ప మీ ఫీల్డ్ మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్లు మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ముందు బేసిక్ నుంచి స్టార్ట్ చేసి బేసిక్ చెప్తే కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి క్వశ్చన్స్ అడగడం చేస్తుంటారు. సో అలా ఇంటర్వ్యూలో టాపిక్స్ కవర్ చేసుకోవడానికి కూడా ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలో ఓన్లీ ఒక పర్టికులర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి ఏమీ ఉండదు. ఓకేనా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ మీద వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఆ టాపిక్స్ అన్ని కూడా మీకు మరీ మీరు ఎక్స్పర్ట్ అయ్యే ఉండాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీకు ఒక బేసిక్ అన్న తెలిసి ఉండాలి వాళ్ళు అడిగే టాపిక్స్ మీద. సో ఇక్కడ మనం కోర్స్ నేర్చుకునేటప్పుడు అన్ని రకాల టాపిక్స్ గురించి బేసిక్స్ అయితే నేర్చుకుంటాం. మనం కూడా ప్రతి ఒక్క టాపిక్ మీద అడ్వాన్స్ లెవెల్కి ఏమి వెళ్ళాం. అది అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. 2 to 3 years పడుతుంది ఒక్కొక్క కోర్స్లోనే కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే. అలా కాకుండా మనకి ఆ ఆ బేసిక్ అన్నా తెలుసుకోవాలి. మనం ప్రతి ఒక్క టాపిక్ మీద బేసిక్ అనేది కవర్ చేస్తుంటాం కాబట్టి. ఓకేనా. సో ఈ ఆ బేసిక్స్ అన్ని కూడా మీకు తెలుసుంటే మీరు ఇంటర్వ్యూని ఈజీగా గ్రాప్ చేయగలుగుతారు. సో వాళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ పైథాన్ మీద ఒక 2 to 3 years నుంచి వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు చేసినటువంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్తే మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ఉన్నారు కాబట్టి అని అనుకుంటారు. కానీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి వాళ్ళు బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు మీ సంబంధించినటువంటి వర్క్లో ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే బేసిక్ కూడా మీకు తెలుసుంటేనే వాళ్ళకి తగ్గట్టుగా తర్వాత వాళ్ళు ట్రైన్ చేసుకోవటము, లేదంటే వాళ్ళకి తగ్గిన విధంగా మీరు ఉన్నారో చేసి లేదో చూసి మీ వర్క్ని అసైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో అందుకోసం అని చెప్పేసి ఎవరైతే ఆల్రెడీ పైథాన్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ కోర్స్ని నేర్చుకోవడం వల్ల వాళ్ళ యొక్క స్కిల్స్ని బ్రష్ అప్ చేసుకోగలరు. వాళ్ళు వారి యొక్క స్కిల్స్ని బ్రష్ అప్ చేసుకోవడానికి కూడా ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇదనమాట ఐటీ నాన్ ఐటీ ట్రైనీస్ ఆర్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కోడింగ్ వి రిక్వైర్ టు గెట్ ఏ జాబ్ అంటే పైథాన్లో అనేది ఖచ్చితంగా కోడ్ ఉంటుంది.
కాకపోతే మనం ఎందుకు చూజ్ చేసుకుంటాం పైథాన్ మిగతా జావా వాటన్నిటితో అంటే జావాతో పోలిస్తే మనకు పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో గూగుల్ సో ఈజీ, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏది వస్తుంది చూడండి. ఫర్ బిగినర్స్ పైథాన్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ లాంగ్వేజ్ వెన్ కంపేర్ టు జావా. ఓకే, జావా కావచ్చు, సి షార్ప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటితో కంపేర్ చేస్తే పైథానే ఈజీ. ఓకేనా. మీరు కనుక కోడింగ్ రావాలి మీకు, ఖచ్చితంగా కోడింగ్ అంటే ఓ హై లెవెల్ కోడింగ్ ఏం కాదు, జస్ట్ బేసిక్ అన్నా రావాలి. బేసిక్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా దాని మీద ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో మీకు కనుక మీరు కెరీర్ని సాఫ్ట్వేర్లో, ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్లో కనీసం ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ అయితే పైథాన్, మనం పైథాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పైథాన్ ఒక్కటే నేర్చుకోమని చెప్పట్లేదు. పైథాన్ కానీ, జావా కానీ, సి షార్ప్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, ఏదో ఒక లాంగ్వేజ్ అనేది వచ్చుంటే, అంటే ఎక్స్పర్ట్ లెవెల్ అవసరం, అట్లీస్ట్ బిగినర్ ఫ్రెండ్లీగా బిగినర్గా అన్నా కానీ మీకు వచ్చుంటే కొంచెం యూజ్ అవుతుంది. అంటే మీ కెరీర్కి ఇంకా ఆ, ఎలాంటి డౌన్ సైడ్స్ ఏమి ఉండవు అనమాట. అంతా కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాంతో పాటు ఎస్క్యూఎల్ ఏంటంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ, వాళ్ళు ఆ, ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ లేదా 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్, అతను తన కెరీర్లో ఎప్పుడు ఎస్క్యూఎల్ యూజ్ చేయకపోయినా సరే, తర్వాత 5th ఇయర్ 6th ఇయర్ నుంచో లేదంటే ఒక 10th ఇయర్ నుంచో ఖచ్చితంగా ఎస్క్యూఎల్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఆ ఆ ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో, ఏదైతే ఈ స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నామో, ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డేటా అనేది కూడా స్టోర్ చేస్తారు కదా. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను సెర్చ్ కొట్టాను, ఈ సెర్చ్ కొడితే మనకి ఈ రిజల్ట్ అనేది వచ్చింది. కానీ ఈ రిజల్ట్ ఎక్కడి నుంచి తీసుకుంది, ఒక డేటాబేస్లో అనేది స్టోర్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఖచ్చితంగా, అవునా కదా. సో ఇప్పుడు ఈ లోగో ఉంది, ఈ లోగోకి సంబంధించినటువంటి ఆ డేటాబేస్ అంటే డేటా అనేది కూడా ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో డేటాబేస్ లేకుండా ఏది ఉండదు ఎక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏది కావాలన్నా సరే, సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కావాలన్నా కూడా ఇవన్నీ కూడా ఏదో ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటేనే మనకి ఆ, అది హెల్ప్ అవుతుంది. ఐ మీన్ అది మనకి రిజల్ట్ అనేది తిరిగి మనకి ఇస్తుంది మనం అడిగినప్పుడు గూగుల్. ఓకేనా. సో ఖచ్చితంగా మరి డేటాబేస్ లేకుండా ఇంకా ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతారంటే లేదు. ఓకేనా. ప్రతి ఒక్కటి కూడా డేటాబేస్లో స్టోర్ అయ్యే ఉంటుంది. సో ఆ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి లాంగ్వేజే ఆ ఎస్క్యూఎల్ అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, 1 minute. సో బెస్ట్ బెస్ట్ క్వైరీ లాంగ్వేజెస్ చూడండి, ఇప్పుడు ఏది వస్తుంది. సో చెప్పాను కదా, ఎస్క్యూఎల్ అనేది కంపల్సరీ. ద బెస్ట్ క్వైరీ లాంగ్వేజ్ డిపెండ్స్ ఆన్ ద స్పెసిఫిక్ యూస్ కేస్ అండ్ డేటా స్ట్రక్చర్. ఓకేనా. సో వైల్ ఎస్క్యూఎల్ ఈజ్ ఎ ఫౌండేషనల్ లాంగ్వేజ్ ఫర్ రిలేషనల్ డేటాబేసెస్. ఫౌండేషన్. ఓకేనా. చెప్తుంటారు కదా మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ గట్టిగా ఉంటుందని చెప్పేసి. సో అలానే ఎస్క్యూఎల్ అనేది ఒక ఫౌండేషన్ అనమాట. ఎవరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి లాంగ్వేజ్. ఓకేనా. అదేవిధంగా అందరూ కూడా ఆ, దీని మీద వర్క్ చేస్తారు. ఇది ఖచ్చితంగా మండాటరీ స్కిల్ అంటే అలానేం కాదు. అదేవిధంగా ఒకవేళ మండాటరీ అయినా కూడా వాళ్ళు మెన్షన్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దానికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం బీటెక్ డిగ్రీ ఏదో అనుకోండి. సో వాళ్ళు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఖచ్చితంగా మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు 10th క్లాస్ అనేది మెన్షన్ చేయరు. ఎందుకంటే మీరు బీటెక్ డిగ్రీ అయినా కంప్లీట్ చేశారు అంటే ఆల్రెడీ 10th క్లాస్ కంప్లీట్ చేసినట్టే కదా. సో అదే విధంగా ఎస్క్యూఎల్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయరు. ఎందుకంటే ఎస్క్యూఎల్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి వాళ్ళు మండేటరీగా మెన్షన్ చేయవచ్చు. సో అలా అని చెప్పేసి బీటెక్ అడిగారు కాబట్టి 10th క్లాస్ మండేటరీ కాదంటే కుదరదు కదా. అలా ఉండదు కదా, దానికి ఒక మీనింగ్ అనేది ఉండదు కదా. సేమ్ అలానే ఎస్క్యూఎల్ అనేది కూడా మనకి ఖచ్చితంగా కావాల్సినటువంటి లాంగ్వేజ్. ఓకే. సో ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మీ ఇంకొకటి ఇక్కడ మీరు గమనించాల్సింది, మీకు అన్ని
ఒక 2 to 3 స్కిల్స్ మీద నాలెడ్జ్ రావటం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు ఏదైనా ఒక్క స్కిల్ మీద కూడా డిపెండ్ అయి ఉండొచ్చు కంప్లీట్గా. ఓకేనా? సో మీరు ఓన్లీ మీకు పైథాన్ ఒక్కటే కావాలనుకుంటే పైథాన్ మీదే నేర్చుకోవచ్చు. ఏ ఎస్క్యూఎల్ కానీ, లైనక్స్ కానీ, లేదంటే ఏ జావా కానీ ఏమీ నేర్చుకోకుండా ఓన్లీ పైథాన్ మీద కూడా మీరు డిపెండ్ అయి ఉండొచ్చు. పైథాన్ మీద, ఓన్లీ పైథాన్ మీద కూడా జాబ్స్ ఉంటాయి. మీకు చూపించాను కదా ఆ, ఇక్కడ ఇవన్నీ కూడా పైథాన్ రిలేటెడ్ జాబ్స్. ఎన్ని ఉన్నాయి? 1,78,594 జాబ్స్. ఇన్ని జాబుల్లో మీకు ఒక జాబ్ రాదా? వస్తుంది. ఓకేనా? కానీ మీకు ఓన్లీ పైథాన్ మీదే జాబ్ రావాలి అంటే మీరు ఆ పైథాన్లో బాగా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఓకే. పైథాన్ సూపర్ డూపర్ అంటే మీకు పైథాన్ మీద బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటే మీకు మిగతా లాంగ్వేజ్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఆ, అలా కాకుండా పైథాన్ మీకు బేసిక్స్ వచ్చు అనుకోండి, అప్పుడు ఆ, మీకు దాంతో పాటు ఏదైనా ఇతర లాంగ్వేజ్ కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? లాంగ్వేజ్ అంటే స్క్రిప్టింగ్ కాదు. స్క్రిప్టింగ్ అనేది ఒక్క లాంగ్వేజ్ చాలు ఏదైనా సరే. అయితే పైథానా జావానా అది మీరు డిసైడ్ చేసుకోండి వచ్చు. కానీ ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్తో పాటు ఒక డేటాబేస్, ఒక క్వైరీ లాంగ్వేజ్, ఓకేనా, ఒక ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ కానీ, అదేవిధంగా ఆ, ఏదైనటువంటి మీకు సంబంధించిన ఫీల్డ్లో కొంతమంది సెలీనియం అని, డీజాంగో అని, ఫుల్ స్టాక్ వెళ్ళేట వాళ్ళైతే డీజాంగో అని చెప్పేసి ఫ్లాస్క్ అని ఇవేవో ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఫీల్డ్కి సంబంధించినటువంటి ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ విధంగా ఇక్కడ మనం ఆ, చెప్పుకున్నట్లయితే మీరు ఓన్లీ పైథాన్ మీద రిలే అయి ఉంటే పైథాన్ మీద మీకు స్టార్టింగ్ లోనే ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ అయితే రాదు కదా, అడ్వాన్స్ లెవెల్ నాలెడ్జ్ అయితే రాదు కదా. ఆ అడ్వాన్స్ లెవెల్ కానీ లేదంటే ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ కావాలంటే కనీసం మీరు ఎంతలో ఏదన్నా 2 to 3 years పైథాన్ మీద రియల్ టైంలో వర్క్ చేసింటే మీకు అప్పుడు కొంచెం అవగాహన వస్తుంది. ఆ, అది కూడా మీ టాస్క్స్ అనేవి, డైలీ టాస్క్స్ అనేవి కూడా పైథాన్కి సంబంధించిన టాస్క్ ఇచ్చి మీరు వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంటే అప్పుడు మీకు కొంచెం అవగాహన వస్తుంది. ఓకేనా? ఆ, అలా కాకుండా స్టార్టింగ్ లో అడ్వాన్స్ లెవెల్ నాలెడ్జ్ రావాలంటే రాదు. కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే పైథాన్తో పాటు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి అనేది. ఓకేనా? సో ఇక్కడ పైథాన్తో పాటు మీరు ఏవి నేర్చుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్కి ఎందుకు వచ్చాం? పైథాన్ అనేది ఒక టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మోస్ట్ డిమాండింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 1 minute దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిసారి. గివ్ మీ సెకండ్. ఓకే. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ అనుకున్నాం కదా. సేమ్ ఈజీ తీసేసి నేను ఇక్కడ టాప్ పడతాను చూడండి. టాప్ అంటే డిమాండింగ్ ఉన్న లాంగ్వేజ్ అనమాట. సో టాప్ లాంగ్వేజెస్ కూడా మనకి పైథానే. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పైథాన్ ఈజ్ ఆఫెన్ రికమెండెడ్ డ్యూ టు ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ సింటాక్స్ అండ్ బ్రాడ్ అప్లికేబిలిటీ. అంటే చాలా అప్లికేషన్స్ పైథాన్ మీద డిజైన్ చేసి డిఫైన్ చేస్తున్నారు. సో జావా ఈజ్ అన్ అనదర్ స్ట్రాంగ్ చాయిస్, పర్టికులర్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఆర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. ఓకేనా? సో ఫస్ట్ అనేది పైథాన్, తర్వాత జావా ఇచ్చాడు. ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పైథాన్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ పైథాన్, తర్వాత జావా, తర్వాత జావా స్క్రిప్ట్. ఓకేనా? ఫస్ట్ పైథానే ఎక్కడైనా సరే. ఓకే. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను పైథాన్తో పాటు ఎస్క్యూఎల్.
ఓకే, లేదా లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కిందకు వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను లైనక్స్ చెప్తున్నాను కదా. సో లైనక్స్ ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నానంటే అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. బెస్ట్ చూడండి, బెస్ట్ ఓపెన్ సోర్స్ ఓఎస్ చూడండి. సో చూడండి, ఫస్ట్ లైనక్స్ వచ్చింది. ఓకేనా. ఆ, అదేవిధంగా బెస్ట్ సెక్యూర్ ఓఎస్. ఓఎస్ అంటే ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చూసుకోవాలి. సో క్యూబస్, అదేవిధంగా కింద చూడండి, ద లైనక్స్ ఆపరేటింగ్ ఈజ్ ఆఫ్టన్ కన్సిడర్ యాజ్ మోర్ సెక్యూర్ దాన్ విండోస్ డ్యూ టు ఇట్స్ ఓపెన్ సోర్స్ నేచర్. సో బెస్ట్ ఓపెన్ సోర్స్ ఓఎస్ వచ్చేసరికి లైనక్స్ అనమాట. ఓకేనా. బిల్ట్ ఆన్ ఈ సెక్యూర్ లైనక్స్ కెర్నల్ అండ్ ఈస్ డిజైన్ ఫర్ సింప్లిసిటీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆ ఆ లైనక్స్ అనేది మెన్షన్ చేశారు. సో లైనక్స్ అనేది బాగా సెక్యూర్. సో బెస్ట్ ఓపెన్ సోర్స్, అదేవిధంగా సెక్యూరిటీ ఓఎస్ అంటే ఎలాంటి అటాక్స్ జరగకుండా, ఎలాంటి యాంటీ వైరస్ లేదంటే ఏదైనటువంటి ఇల్లీగల్ అటాక్స్ అనేటువంటి ఏం జరగకుండా ఉండడానికి కూడా లైనక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ దీంతో పాటు ఇంకా మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక ఫుల్ స్టాక్ డీజాంగో కానీ, ఓకే, ఇంకా వేరే ఏవైతే లాంగ్వేజ్ ఉంటాయో అవన్నీ ఏదన్నా ఒక లాంగ్వేజ్ని మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ కనుక టెస్టింగ్ సైడ్ వెళ్ళాలంటే ఆటోమేషన్ టెస్టింగ్, ఓకేనా. ఆటోమేషన్ టెస్టింగ్కే లేదా సెలీనియం, దీనిలోనే మనం సెలీనియం అని కూడా మెన్షన్ చేయొచ్చు. సో సెలీనియం అనేది ఆటోమేషన్ టెస్టింగ్కి ఇచ్చేసేటువంటి ఒక ఫ్రేమ్వర్క్. ఓకేనా. లేదంటే వన్ ఆఫ్ ద లైబ్రరీ ఇన్ దిస్ వన్ పైథాన్. ఓకే. నెక్స్ట్ ఇంకా మాన్యువల్ టెస్టింగ్. ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పట్లేదు, ఏదన్నా ఒకటి పైథాన్తో పాటు ఎస్క్యూఎల్లో, పైథాన్తో పాటు లైనక్స్, పైథాన్తో పాటు ఆటోమేషన్, పైథాన్తో పాటు మాన్యువల్. ఓకేనా, ఏదన్నా ఒకటి. ఓకేనా. ఆ, లేదా ఏపీఐ. ఓకేనా. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వీటిలో మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు. ఇంకా మనకి మెయిన్గా డిమాండింగ్గా ఉన్నటువంటి ఏ, వాటిని మాత్రం ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ, అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసరికి ఇవన్నీ ఈ కోర్సులన్నీ కూడా కవర్ చేస్తాం. పైథాన్తో పాటు ఎస్క్యూఎల్, లైనక్స్, ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్, ఏపీఐ టెస్టింగ్. ఓకేనా. ఇంకేమైనా అప్కమింగ్ ప్రజెంట్ అయితే ఇంతవరకు ఆ, మన ఛానల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో క్లాసెస్. ఇంకా ఫర్దర్గా ఆ ఫ్యూచర్లో ఇంకేమైనా కూడా అప్లోడ్ చేయవచ్చు. మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో అప్పుడు మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్క క్లాస్ని మీరు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీరు క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్, సో మనం పైథాన్ ఎందుకు చూజ్ చేసుకున్నాం అనేది కూడా మనకు అంటూ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. అదేవిధంగా ఆ, దీనికి లెవెల్ ఆఫ్ కోడింగ్ ఓన్లీ పైథాన్తోనే స్ట్రిక్ట్ అంటే మీరు అడ్వాన్స్ లెవెల్లో కోడింగ్ నేర్చుకోవాలి, లేదంటే వీటితో పాటు అయితే కనుక బేసిక్ అయితే సరిపోతుంది. అదేవిధంగా మార్కెట్ జాబ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపించాను కదా. లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ దిస్
పైథాన్. ఓకే. నెక్స్ట్ నీకు నెక్స్ట్ పైథాన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, అంటే పైథాన్కి ఇప్పుడైతే బాగానే ఉంది, డిమాండ్ ఉంది, తర్వాత కూడా ఉంటుందంటే, యాజ్ లాంగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఈస్ దేర్, దేర్ విల్ బి పైథాన్. సో సాఫ్ట్వేర్ అనేది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అంతప్పటి వరకు కూడా పైథాన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ 2025లో పైథాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. కానీ అసలు పైథాన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? పైథాన్ అనేసరికి 1989లో ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. చూడండి ఇక్కడ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇయర్. సో 1991 నుంచి మనకి పబ్లిక్గా అవైలబుల్గా ఉంది. పబ్లిక్, ఓకేనా, పబ్లిక్ అవైలబుల్గా ఉంది 1991, కానీ డెవలప్ చేసింది బిగాన్ ఇన్ 1980s. చూడండి, 1980s అంటే ఒక 20 ప్లస్ ఒక 25, 45 years అంతే కదా. 20 + 25 45 years. ఈ 45 years నుంచి కూడా పైథాన్ యూజ్ చేస్తూనే ఉంటారు, యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో డెవలప్ చేసినటువంటి అతను కూడా ఇతను అనమాట, గుడో వాన్ రోసమ్. ఓకేనా. సో అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పైథాన్ అనేది డిమాండింగ్ లోనే ఉందన్నమాట. స్టార్టింగ్ లో లేదు, ఎందుకంటే అప్పటికి జావా ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఇంత ఇప్పుడున్నంత సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ డొమైన్స్ అప్పుడు లేవు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ పైథానే ఎక్కువ డిమాండింగ్ లో ఉంది. సో ఇప్పటికే 45 years నుంచి డిమాండింగ్ లో ఉంది. సో ఇంకా ఇది ఇలానే కంటిన్యూ అవ్వచ్చు. పైథాన్ అనేది ఎప్పటికైనా అలా ఆ డిమాండ్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకేనా. అండ్ సో దీనిలో మీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఆ ఎవరు కోడింగ్ ఏదైతే ఎవరికైతే ఏమీ రాదో వాళ్ళు డైరెక్ట్గా ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. సో హూ ఫీజ్ అట్ ఐ డోంట్ నో కోడింగ్. ఐ డోంట్ నో అబౌట్ ఐటీ. వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా దీనిలో జాయిన్ అవ్వచ్చు. మీకు స్క్రాచ్ నుంచి చెప్తాను. దీనికి ఆ, ఈ పైథాన్ నేర్చుకోవడానికి ఎలాంటి ప్రీ రిక్వెసైట్స్ అనేవి అవసరం లేదు. ప్రీ రిక్వెసైట్స్ అంటే ముందుగా మీకు ఏమైనా సి కానీ జావా కానీ ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చి ఉండాలంటే అసలు అవసరమే లేదు. డైరెక్ట్గా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. ఆ విధంగా నేను మీకు ట్రైన్ చేస్తాను, మీకు అదే విధంగా నేర్చుకుంటారు. ఓకేనా. సో దాని గురించి ఎలాంటి డౌట్ అక్కర్లేదన్నమాట. ఓకేనా. Lot of jobs are in the market on Python. ఓకే. నెక్స్ట్, ఓకే మీరు నేర్చుకుంటున్నారు, ఓకే. ఆ, మీ కానీ మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ జావా ఉంది, సి షార్ప్ ఉంది, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. మరి కంపెనీస్ ఎందుకు పైథాన్ని ప్రిఫర్ చేస్తున్నాయి? ఓకేనా. కంపెనీస్ ఎందుకు పైథాన్ని ప్రిఫర్ చేస్తున్నాయి అంటే, పైథాన్ అనేది ఒక ఓపెన్ సోర్సు. పైథాన్ అనేది ఫ్రీ. ఓపెన్ సోర్స్ అంటే ఫర్ సపోజ్
మీకు ఒక వార్డ్ డాక్యుమెంట్ తీసుకున్నారు అనుకోండి, మీరు రెజ్యూమ్ ఎడిట్ చేస్తుంటారు కదా యాక్చువల్గా. సో ఈ రెజ్యూమ్ని ఎడిట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ యాక్చువల్గా అయితే ఆల్రెడీ ఉన్న రెజ్యూమ్ ఫార్మాట్ ఒకటి తీసుకొని దాన్ని ఎవరికి కావాలని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు మాడిఫై చేసుకుంటారు. అంటే వాళ్ళ పేరు బదులు మీ పేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బదులు మీ ఎక్స్పీరియన్స్, వాళ్ళ స్కిల్స్ పెట్టి బదులు మీ స్కిల్ సెట్, వాళ్ళ కంపెనీస్ బదులు మీ స్కిల్స్, ఐ మీన్ మీ కంపెనీ. సో ఇది ప్రతి ఒక్కటి మీకు అనుగుణంగా మార్చుకుంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్ బదులు మీ ఫోన్ నెంబర్, ఏదైనా డేటా ఉందనుకోండి, ఆ డేటాలో ఆల్రెడీ ఉన్న డేటాలో మీ నేమ్ని కానీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ని డిలీట్ చేయటం, రిమూవ్ చేయటం, ఓకేనా, లేదంటే ఎడిట్ చేయటం చేస్తుంటారు. ఓకేనా, సేమ్ అలానే పైథాన్లో కూడా పైథాన్ ఏ కంపెనీ తగ్గట్టు ఆ కంపెనీ వాళ్ళు కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఏ విధంగా అయితే వార్డ్ డాక్యుమెంట్ని ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తుంటారో మీకు తగ్గట్టుగా ఆ, వాళ్ళు కూడా పైథాన్ యూజ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ సోర్స్ కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ పైథాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటి ఛార్జెస్ కానీ అప్లై అవ్వవు, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, పైథాన్ డౌన్లోడ్ ప్రజెంట్ వర్షన్ వచ్చేసరికి 3.12.4 వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే అదే వర్షన్ ఇక్కడ ఉంటుంది. సో 12. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఇది అనమాట. సో ఎప్పుడైనా మీకు పైథాన్ లేటెస్ట్ వర్షన్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఎప్పటికప్పుడు అప్ టు డేటు ఏదైతే వర్షన్ రిలీజ్ చేస్తారో అది ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సేమ్, ఎందుకంటే ఇది పైథాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, నార్మల్గా అయితే ఒకవేళ కనుక ఇది లైసెన్స్డ్ వర్షన్ అయితే వేరే వేరే సైట్స్లో వేరే వేరే లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది, కానీ ఇది ఫ్రీ. సో ఇక్కడ చూడండి, విండోస్ వాడేవాళ్ళు కానీ, లైనెక్స్ వాడేవాళ్ళు కానీ, మ్యాక్ కానీ ఎవరైనా సరే ఆ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది, ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆ, ఏమంటారు, రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ అక్కర్లేదు. సో కంపెనీస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని యూజ్ చేసుకోవాలని కూడా ఆ విధంగా యూజ్ చేసుకుంటాయి. ఓకేనా, ఏదైనా సరే మనకి బెస్ట్గా ఉండి ఫ్రీగా వచ్చినప్పుడు వేరే దానికి ఎవరు వెళ్ళరు కదా. ఓకేనా, సో పైథాన్ అనేది బెస్ట్, మీకు ఆల్రెడీ చూపించాను. అదేవిధంగా ఫ్రీ అన్నప్పుడు ఇంకా వేరే జావాకో ఇంకా C#కో ఇంకా దేనికో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది సింటాక్స్ కూడా ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో అలాంటప్పుడు వేరే వాటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కదా. అందుకే కంపెనీస్ కూడా పైథాన్ని ప్రిఫర్ చేస్తాయి ఎక్కువ. ఓకేనా, అదేవిధంగా సో ఇంకా మీకు కోడింగ్ మీద బాగా డౌట్ ఉండి మీరు చేయగలరా లేదా అని ఒక డౌట్ ఉంటే, సో దానికోసం కూడా ఒక ఆల్టర్నేట్ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే డెవలపర్స్ అనేవాళ్ళు ఎక్కువగా కోడ్ని డెవలప్ చేస్తుంటారు. అదేవిధంగా టెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళు డెవలప్ చేసినటువంటి టెస్ట్ని టెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని చెప్పేసి. ఓకే, సో టెస్టర్స్తో పోలిస్తే డెవలపర్స్ ఎక్కువ కోడ్ని యూజ్ చేస్తారు. మీకు గినక ఆ డెవలపింగ్ సైడ్ కోడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు డెవలపింగ్ సైడ్ ఆలోచన లేకపోతే మీరు టెస్టింగ్ వైపు మూవ్ అవ్వచ్చు. టెస్టింగ్ వైపు కూడా మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది డెవలప్మెంట్తో పోలిస్తే, ఆ కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హూ సో ఇక్కడ చూడండి, హూ రిక్వెస్ట్ మోర్ కోడింగ్ ఐదర్ టెస్టర్ ఆర్ డెవలపర్. యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ జనరల్ రిక్వెస్ట్ మోర్ కోడింగ్ దాన్ టెస్టర్. అంటే టెస్టర్ కన్నా కూడా డెవలపర్ అనే అతనే ఎక్కువ కోడ్ని యూజ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అతను స్క్రాచ్ నుంచి డిజైన్ చేయాలి అప్లికేషన్ని. ఓకేనా, సో మీకు కోడింగ్ మీద అంత రాదనుకున్నప్పుడు మీరు టెస్టింగ్కి మూవ్ అవ్వచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా మీకు రియల్ టైంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీకు చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే
చెప్పినప్పుడు కన్నా చూపిస్తే డైరెక్ట్గా మీకు మెమరీలో ఎక్కువ గుర్తుండిపోతుంది, రీకాల్ అవుతుంది. ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ మీకు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను. ఓకే. సో ఇక్కడ డెవలపర్ అంటే ఎవరండి? హూ డెవలప్ ద ఆర్ హూ విల్ బి క్రియేటింగ్ who will be creating the software or coding or developing the software. Who will be డెవలపింగ్ ద సాఫ్ట్వేర్. ఓకేనా? సో అతనే డెవలపర్ అనమాట. ఎవరైతే కోడ్ రాస్తారో, ఎవరైతే క్రియేట్ చేస్తారో, ఎవరైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్ ఆర్ డెవలప్ చేస్తారో వాళ్ళని డెవలపర్స్ అంటారు. ఓకేనా? సో టెస్టర్ వచ్చేసరికి హూ విల్ టెస్ట్ ద అప్లికేషన్. జస్ట్ సింపుల్లీ టెస్టర్ అంటే మన ఇంట్లో ఉండే టెస్టర్ కాదు, నార్మల్గా అది ఎలక్ట్రికల్ టెస్టర్. ఇక్కడ మనం క్యూఏ టెస్టర్ అనమాట. అయితే డెవలపర్ ఏదైతే డెవలప్ చేశారో దాన్ని టెస్ట్ చేయడానికి డాట్ టెస్టర్స్ యూజ్ అవుతాయి అనమాట. జస్ట్ అండర్స్టాండ్ పర్పస్ కోసమే మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. హూ విల్ టెస్ట్ ద అప్లికేషన్. నెక్స్ట్ సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ సో దట్ ఐఎమ్ హైర్డ్ అంటే మనకి ఏం కావాలి, జాబ్ కావాలంటే మనం ఏమి నేర్చుకోవాలి, దీనిలో మనం ఎక్కువ దేని మీద కష్టం చేస్తే మనకు త్వరగా జాబ్ వస్తుంది అంటే. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి. వాట్ ఎగ్జాక్ట్లీ so that I am hired. What exactly I need so that I am hired. సో ఇక్కడ మనకి ఏమి కావాలంటే, జాబ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ ఇన్ ద క్లాస్. నేను క్లాస్లో ఏదైతే చెప్తానో అది మీరు ఫస్ట్ ఫాలో అవ్వాలి. ఓకేనా? ఓకే. టీచింగ్ ఇన్ ద క్లాస్. ఓకే. నెక్స్ట్ మీకంటూ మీ మీద అంటే నేను చెప్పేది పూర్తిగా విని నేర్చుకుంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకేనా? ఓకేనా? కాన్ఫిడెన్స్గా అంటే మీకు వచ్చింది ఏదైనా సరే మీరు చెప్పడానికి, అవతల వారికి చెప్పడానికి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. కాన్ఫిడెన్స్గా లేకుండా మీ మీద మీకే ఒక డౌట్ ఉంది అనుకోండి, అప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయరు, నంబరు. ఓకేనా? అంటే ఇంటర్వ్యూ గ్రాప్ చేసేటప్పుడు కావచ్చు, మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎదురుతో షేర్ చేసుకునేటప్పుడు కానీ, చెప్పేటప్పుడు కానీ, నేర్చుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. సో నేర్చుకున్న దాన్ని డెలివరీ చేసేటప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్తో మీరు డెలివరీ చేయాలి. ఓకేనా? మీకు అంతా తెలుసు, కానీ ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు
కాన్ఫిడెన్స్ లేకుండా డౌట్గా చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళకి మీ మీద డౌట్ వస్తుంది, మీకు అసలు ఏమన్నా వచ్చారా అదని. ఓకేనా? ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సాఫ్ట్వేర్లో వచ్చేసరికి మెయిన్ ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఏదో చెప్తుంటారు కదా, మన డబ్బా మనమే కొట్టుకోవాలని కొన్నిసార్లు. సో అలానే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది అంటే మీకు ఎంత వచ్చినా సరే అవతలకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ. మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అని చెప్పేసి అవతల వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకేనా? మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఏ విధంగా చెప్తారు. ఆ, ఓకేనా? మీకున్నదాన్ని ఫర్ సపోజ్ మీకు అంతా తెలుసు, కానీ మీకు చెప్పడం రాదు. ఫర్ సపోజ్ మీకు తెలుగు బాగా వచ్చు, ఓకేనా? కానీ అవతల వ్యక్తికి హిందీ మాత్రమే అర్థమవుతుంది. సో మీరు ఏమైనా చెప్పగలుగుతారంటే మీరు చెప్పలేరు, ఎందుకంటే మీకు తెలుగు మాత్రమే వచ్చు. అతనికి ఏమైనా అర్థమవుతుందా అంటే అతనికి అర్థం కాదు. సో మధ్యలో మీకు ఒక ట్రాన్స్లేటర్ కావాల్సి వస్తుంది. సో అలానే ఒకవేళ మీకు అతనికి బాగా హిందీ వచ్చు, మీకు బాగా తెలుగు వచ్చు, మీరు ఎంత చెప్పినా సరే అతనికి ఏమైనా అర్థమవుతుందా అంటే అస్సలు అర్థం కాదు. అవునా? సో ఎందుకంటే మీ కమ్యూనికేషన్ అనేది ఉండాలి, అది ఎఫెక్టివ్గా కూడా ఉండాలి, అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎఫెక్టివ్గానే ఉంటేనే అది అవతల వాళ్ళకి త్వరగా రీచ్ అవుతారు. ఓకేనా? గ్రాప్ తీసుకోగలుగుతారు. ఓకే. సో ఈ మూడు కూడా బాగా ఇంపార్టెన్స్ అనమాట. టీచింగ్ ఇన్ ద క్లాస్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో మామూలుగా మనం జస్ట్ ఇంట్రడక్షన్, సో పైథాన్ యొక్క డిమాండ్ ఎంత, ఏంటి, ఓకేనా, కోడింగ్ రాకపోయినా సరే మనం ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చా, ఓకేనా, దీంతో పాటు ఏ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అదేవిధంగా డెవలపర్ అంటే ఎవరు, టెస్టర్ అంటే ఎవరు, జాబ్స్ ఏమి ఉన్నాయి, ఓకేనా, అసలు ఈ కోర్స్కి మనం ఎలిజిబుల్లా కాదా, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని లైక్ చేయండి. ఓకేనా? స్మాష్ దట్ లైక్ బటన్. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఓకేనా? ఎవరైతే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఓకేనా? మీ సోషల్ మీడియాలో మీరు షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వాళ్ళకి రీచ్ అవుతుంది. సో వాళ్ళతో పాటు మీరు మీతో పాటు వాళ్ళు నేర్చుకోవచ్చు, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. ఓకే. I hope this video is helpful for you. Okay. Thanks for watching. Thanks for watching.